జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బీజేపీని విమర్శించి మజ్లిస్ ఓట్లు పొందాలని కాంగ్రెస్ కుట్ర చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటు వేయకపోతే సన్నబియ్యం రద్దవుతాయని ప్రజలను సీఎం బెదిరిస్తున్నారని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి బెదిరింపు రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. సన్నబియ్యం పథకాన్ని కేంద్రం అమలు చేస్తుందని, రాష్ట్రం వాటా కిలోకు కేవలం 15 మాత్రమేనని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒకే ఒక్క పథకం ఉచిత బస్సు మాత్రమేనని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని హద్దులు దాటి మితిమీరి వ్యవహరిస్తూ ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, వాస్తవాలకు విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నారు, ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా జూబ్లీహిల్స్ ఎన్నికలు ప్రకటించినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా మరి మోసం చేసేటువంటి ప్రయత్నం, మజ్లిస్ పార్టీ నుంచి అద్దెకు తెచ్చుకున్నటువంటి అభ్యర్థిని అజారుద్దీన్కి మంత్రి పదవి ఇవ్వడం, ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఇష్టారాజ్యంగా మాట్లాడడం. ఎన్నికలు ప్రకటించినటువంటి రోజే 2 ప్రాంతాలలో, ఒకటి మెహందీపట్నంలో ఆర్మీ స్థలాన్ని, ఎర్రగడ్డలో బస్తీల మధ్య అపార్ట్మెంట్ల మధ్య కబ్రస్థాన్కు స్థలాన్ని కేటాయించడం, అదేవిధంగా తాయిలాలతో ఒక వర్గాన్ని బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయడం. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లో ఎన్నికలకు సంబంధించినటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉంది. ఒక దిక్కేమో 1000 గజాలు కబ్రస్థాన్కి ఇస్తారు, మరొక దిక్కు బంజారాహిల్స్లో పెద్దమ్మ గుడి స్థలాన్ని గుడి కూలగొట్టి విగ్రహాన్ని మాయం చేస్తారు. ఆ గుడికి 50 గజాల స్థలం ఇవ్వమంటే పాత గుడికి ఇవ్వడానికి ముందుకు రారు, కానీ కబ్రస్థాన్కు మాత్రము మరి 2 ప్రాంతాల్లో 1000 గజాల స్థలం ఇస్తారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని విమర్శించడం ద్వారా మరి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి, మజ్లిస్ పార్టీ ఓట్లు పొందాలనేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సన్నబియ్యం రద్దు చేస్తా అని ప్రజలను బెదిరించాడు. ఇది ఓడిపోతామన్నటువంటి ఫ్రస్ట్రేషనా లేక కాంగ్రెస్ పార్టీ మార్క్ రాజకీయమా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఒక అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించి ఈ రకంగా బెదిరింపు రాజకీయాలు చేయడము ఎంతవరకు సమంజసమో చెప్పాల్సిన అవసరం ఉంది. నేను అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, ధైర్యం ఉంటే బియ్యం పథకం